రేపు వచ్చేసి ఆన్లైన్లో టికెట్స్ కూడా రిలీజ్ అవుతున్నాయి 18th. ఇవాళ వచ్చేసి 17th డేట్, 17th March 2026. రేపు వచ్చేసి ఆన్లైన్లో టీటీడీ అఫీషియల్గా కొన్ని టికెట్స్ అయితే రిలీజ్ అయిపోతుంది. అవి ఏంటనేది చెప్తాను, ప్లీజ్ బీ నోటెడ్. కనిపిస్తుంది కదా ఉచిత లగేజ్ సెంటర్. అక్కడైతే మనం లగేజ్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. సో డిపాజిట్ చేసే ముందు మన బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా జిప్స్కి లాక్స్ అయితే మనం వేయాల్సి ఉంటుంది. దివ్య దర్శనం శ్రీవారి మెట్టు కౌంటర్లకు దారి అని ఉంది కదా, ఇక్కడ నుంచి అయితే మనకు శ్రీవారి మెట్టు టికెట్ అయితే ఇస్తారు. అందరికీ నమస్తే, నేను మీ రూపేష్ తెలుగు ట్రావెలర్ ఫ్రమ్ తిరుపతి. సో తిరుపతిలో ఎస్ఎస్డి టోకెన్స్కి సంబంధించి, అలాగే దివ్య దర్శనం టోకెన్స్కి సంబంధించి చాలా మందికి ఇవి తిరుపతిలో ఎక్కడ ఇస్తారు, ఏ టైంకి ఇస్తారు, రోజుకి ఎన్ని ఇస్తారు, ఎలా తీసుకోవాలనేటువంటి డీటెయిల్స్ పాపం చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో నాకు ఇన్స్టాగ్రామ్లో అప్పుడప్పుడు మెసేజ్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా యూజ్ అయ్యేలాగా ఈ వీడియోనైతే తిరుపతిలో ఎస్ఎస్డి టోకెన్స్ ఎక్కడ ఇస్తారు, ఏ టైంకి ఇస్తారో, రోజుకి ఎన్ని ఇస్తారు, ఎలా తీసుకోవాలి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తోటి ఈ వీడియోని అయితే చేయబోతున్నాను. సో తిరుపతిలో దగ్గర 3 ప్లేస్లో అయితే ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇస్తారు. అలాగే దివ్య దర్శనం టోకెన్స్ అంటే శ్రీవారి మెట్టు నుంచి కాలినడకన వెళ్ళేటువంటి భక్తులకి కేవలం ఒక సెంటర్ దగ్గర నుంచి అయితే టికెట్లను అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ డీటెయిల్స్ అయితే మీకు క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు ప్రతి విషయం అర్థమవుతుంది. అలా కాకుండా 1 or 2 minutes చూసి మళ్ళీ కింద కామెంట్లో డౌట్లు అడిగారంటే ఇంక నేను ఏం చేయలేను. వీడియోని చివరి వరకు చూసి, సో అప్పుడు మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక ఖచ్చితంగా క్లారిటీ అయితే చేస్తాను. అలాగే మీరు చూసిన తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఎవరైనా సరే తిరుపతికి దర్శనానికి, సర్వదర్శనానికి కానీ లేకపోతే కాలినడకన దర్శనానికి కానీ వెళ్ళాలనుకున్న వాళ్ళందరికీ కూడా వీడియో అనేది చాలా యూజ్ఫుల్ అవుతుంది. అండ్ మీరు తెలుసుకున్నట్టు ఉంటుంది, పాపం వాళ్ళకి తెలియజేసినట్టు ఉంటుంది. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో వాళ్ళందరి కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ వచ్చేసి ఎస్ఎస్డి టోకెన్స్ కానీ దివ్య దర్శనం టోకెన్స్ రెండు కలిపి ఇచ్చేటువంటి ప్లేస్ ఒకే ఒకటి తిరుపతిలో అలిపిరి పాదాల దగ్గర ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్. ఇది భూదేవి కాంప్లెక్స్ అలిపిరి దగ్గర ఉంటుంది. సో అలిపిరి నుంచి జస్ట్ 1/2 kilometer కూడా ఉండదు, మీకు అరౌండ్ 300 to 400 meters అయితే ఉంటుంది. ఇక్కడ మనకు ఎస్ఎస్డి టోకెన్స్ అంటే స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్స్, ఆ పక్క నుంచి శ్రీవారి మెట్టు మార్గం నుంచి వెళ్ళేటువంటి భక్తులకి కాలినడకన దివ్య దర్శనం టోకెన్స్ అయితే అక్కడ ఇస్తారు. అది కూడా చూపిస్తాను. ఫస్ట్ దీని డీటెయిల్స్ అయితే చెప్తాను. ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకునే వాళ్ళు అంటే స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్స్ తీసుకునే వాళ్ళు అంటే ఈ రోజు కనుక మీరు టికెట్స్ తీసుకుంటే ఈ టికెట్స్ యొక్క దర్శనం మీకు రేపటికి వస్తుందన్నమాట. అంటే 1 day బిఫోరే మీరు టికెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే లేదా టికెట్లు కనుక ఈ రోజు ఇస్తే మీకు దర్శనం రేపటికి అలాట్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, ఇప్పుడు మీరు ఈ రోజు కనుక టికెట్ తీసుకున్నారు, ఇక్కడ స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్, ఈ స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్కి నడకదారికి సంబంధం లేదనమాట. అంటే మీరు డైరెక్ట్గానే నడిచి వెళ్ళిపోవచ్చు. ఇటు శ్రీవారి మెట్టు నుంచైనా వెళ్ళిపోవచ్చు, లేదా అలిపిరి మార్గం నుంచైనా వెళ్ళిపోవచ్చు. శ్రీవారి మెట్టు నుంచి నడకదారిలో వెళ్ళి దర్శనం చేసుకోవాలనుకున్న భక్తులకి వేరే స్పెషల్ టికెట్ ఒకటి ఉంది, అదే దివ్య దర్శనం టోకెన్ అనమాట. అది కాసేపట్లో చెప్తాను. సో దీనికి ఎస్ఎస్డి అంటారనమాట. ఎస్ఎస్డి అంటే స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్స్. సో ఈ టోకెన్స్ ఎలా తీసుకోవాలయ్యా అంటే, మీరు ఆధార్ కార్డు అనేది క్యారీ చేయాలి. ఆధార్ కార్డుతో పాటు ఫ్యామిలీలో ఎంతమంది టికెట్లు కావాలనుకుంటున్నారో అంతమంది వచ్చి క్యూ లైన్లో నిలబడాలి. లేదు ఫ్యామిలీ అందరికి కలిపి ఒకరు వస్తామో ఒకరి తరపున అందరు టికెట్లు తీసుకుంటామంటే అవ్వదు. భూదేవి కాంప్లెక్స్లో సర్వదర్శనం టోకెన్స్కి సంబంధించి అంటే ఈ టోకెన్స్ ఎప్పుడు ఇష్యూ చేస్తారు అంటే, ప్రతిరోజు మధ్యాహ్నము 12 గంటల నుంచి లేదా 1 గంట నుంచి ఇష్యూ చేయడం అనేది స్టార్ట్ చేస్తారు. ఇన్ కేస్ క్రౌడ్ కనుక ఎక్కువ ఉంటే మార్నింగ్ 8-9 నుంచి కూడా ఇష్యూ చేసే అవకాశం ఉంది. సో బీ నోటెడ్. పైన క్రౌడ్ని బట్టి ఇక్కడ టైమింగ్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి, ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. ముందుగా ఇవ్వాలన్నా లేకపోతే క్రౌడ్ తక్కువ ఉంటే ఆఫ్టర్నూన్ నుంచి బిగిన్ చేయాలనేది ఇక్కడ ఉన్నటువంటి అథారిటీ డెసిషన్ అయితే తీసుకుంటుంది. సో అదే మీరు మామూలుగా ఎర్లీ మార్నింగ్ కనుక తిరుపతికి రీచ్ అయిపోతే అరౌండ్ 8-9కి మీరు ఇక్కడికి వచ్చే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే ఈ 3 సెంటర్స్ నుంచి ఏవేవైతే ఉన్నాయో ఎస్ఎస్డి సర్వదర్శనం టోకెన్స్, ఈ 3 సెంటర్స్ నుంచి కేవలం ఇన్ బిట్వీన్ 15,000 to 20,000 మాత్రమే ఎస్ఎస్డి టోకెన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అది కూడా డిపెండ్స్ అపాన్ ద క్రౌడ్ కనుక తక్కువ ఉంటే ఇంకొంచెం పెంచవచ్చు, క్రౌడ్ కనుక ఎక్కువ ఉంటే కొంచెం తగ్గించవచ్చు. సో పాసిబిలిటీ ఉందన్నమాట. సో ఎర్లీగా వచ్చిన వాళ్ళు ఇక్కడికి రండి. ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకోవాలంటే మీతో పాటు ఆధార్ అనేది పక్కా క్యారీ చేయాల్సి ఉంటుంది. ఫ్యామిలీలో ఎంతమందికి టికెట్లు కావాలో అంతమంది పక్కా ఉండాలి. నాట్ ఓన్లీ హియర్, తిరుపతిలో మీరు ఏ ఎస్ఎస్డి సర్వదర్శనం టోకెన్స్ సెంటర్స్ నుంచి టికెట్ పొందాలనుకున్నా సరే అన్ని సెంటర్లలో ఫ్యామిలీలో ఎంతమంది టికెట్లు తీసుకోవాలనుకుంటున్నారో అంతమంది క్యూ లైన్లో వెళ్ళాల్సిందే. ఫ్యామిలీ అందరి తరపున ఒక్కరమే వెళ్ళి టికెట్లు తీసుకోవచ్చా అనేది లేదు. సో బీ నోటెడ్. ఇది చాలామంది అడిగారు. ఇప్పుడు మనం క్యూ లైన్ దగ్గరికి వెళ్తున్నాం. క్యూ లైన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఏంటనేది ఎస్ఎస్డి సర్వదర్శనం టోకెన్స్ది. ఇది వచ్చేసి భూదేవి కాంప్లెక్స్, అలిపిరి భూదేవి కాంప్లెక్స్. ఇలా కొంచెం ముందుకు వెళ్తే ఆ ముందు క్యూ లైన్ ఎంట్రీ ఉంటుంది, చూపిస్తాను. అది కూడా బోర్డ్స్ ఉంటాయి, మామూలుగా సైన్ బోర్డ్స్, సర్వదర్శనం వే టు సర్వదర్శనం అని. ఆ ముందుకెళ్తే అక్కడ ఇది ఉంటుంది. రైట్ సైడ్లో వచ్చేసి అలిపిరి పార్కింగ్ అని పిలుస్తారు. అలిపిరి పార్కింగ్లో ఎవరైనా సరే దూర ప్రాంతాల నుంచి పెద్ద పెద్ద బస్సులు కానీ అట్లాంటివి ఏమైనా వేసుకొస్తే కనుక
ఆ బస్సులు పైకి అలో చేయరు కాబట్టి ఇక్కడంతా పార్కింగ్ ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు కొండపైకి వెళ్ళడానికి మామూలుగా ఆర్టీసీ బస్సులో కూడా వెళ్ళొచ్చు. ఆ పక్కన బస్ స్టాప్ ఉంటుంది, అది కూడా చూపిస్తా. ఇది క్యూ లైన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇది ఇలా వెళ్ళాలి. ఇలా క్యూ లైన్ నుంచి లోపలికి వెళ్తే కాంప్లెక్స్ లోపల కౌంటర్స్ ఉంటాయి. సో మెయిన్ ఆ బిల్డింగ్లో అక్కడ నుంచి మనకైతే టికెట్ అనేది ఇష్యూ చేస్తారు. అండ్ ఈ మధ్య టీటీడీ ఇంకొక కొత్త ఇన్నోవేషన్ అయితే ఒకటి తీసుకొచ్చింది. అదేంటంటే పిల్గ్రిమ్స్ని క్రౌడ్ ఎక్కువగా ఉండటం వల్ల పిల్గ్రిమ్స్ యొక్క ఇబ్బందులు తగ్గించడానికి ఏ టైంకి అయితే మనకు టికెట్లు అనేది టైం అనేది ఇవ్వబడిందో, మామూలుగా ఎస్ఎస్డి టోకన్స్ కానీ, దివ్య దర్శనం కానీ, లేదా 300 ఆన్లైన్ కానీ, అదంతా కూడా ఇంచుమించు ఆ టైంకి మాత్రమే అలో చేయడం అనేది స్టార్ట్ చేశారు. ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టికెట్ టైమింగ్ అనేది మనం ఎంట్రీ అవ్వాల్సిన టైం 12 ఉందనుకోండి, చాలామంది 9కి 8కి వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే క్రౌడ్ అనేది పెరిగిపోతుంది. ఆల్రెడీ క్యూ లైన్లో ఉన్న క్రౌడ్, రెండోది వచ్చేసి అడిషనల్గా ముందుగా మనం ఎర్లీగా అక్కడికి వెళ్ళటం వల్ల సో రెండు అనేది క్రౌడ్ అనేది మ్యాసివ్ క్రౌడ్ అవుతుంది. దీన్ని కంట్రోల్ చేయడానికి టీటీడీ రీసెంట్గా డెసిషన్ అయితే తీసుకుంది. సో అది 1 అవర్ అటు ఇటు బిఫోర్ సో మనం వెళ్ళే అవకాశం ఉంది. అది చూసుకోండి. ఆన్ టైం వెళ్ళడానికి ట్రై చేయండి. ముందుగా వెళ్తే కనుక అలో చేయకపోవచ్చు, అది కూడా కొంచెం చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం శ్రీవారి మెట్టు నుంచి వెళ్ళేటువంటి డివోటీస్ ఉంటారు కదా, వాళ్ళు దివ్య దర్శనం టోకన్స్ ఎలా తీసుకోవాలి, దివ్య దర్శనం టోకన్స్తో పాటు శ్రీవారి మెట్టుకి వెళ్ళే దారిలో 1200 మెట్టు దగ్గర అది ఖచ్చితంగా స్కానింగ్ చేయించుకోవాలి. అది అక్కడికి వెళ్ళిన తర్వాత క్యూ లైన్ చూపించి మీకు క్లియర్ కట్గా చెప్తాను. అండ్ ఈరోజు చూడండి మొత్తం అంతా క్యూ లైన్స్ అంతా ఖాళీ. రీజన్ ఏంటంటే పైన క్రౌడ్ ఎక్కువ ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 12:43. యాక్చువల్గా ఈ టైంకి బిగిన్ చేయడం అలా స్టార్ట్ చేస్తారు, కానీ క్రౌడ్ ఎందుకు లేదంటే ముందుగానే టికెట్స్ అనేది ఇష్యూ చేసేసారు పైన క్రౌడ్ ఎక్కువ ఉండటంతో. భూదేవి కాంప్లెక్స్ సర్వదర్శనం టోకన్స్ కాంప్లెక్స్ ఉంది కదా, కాంప్లెక్స్కి పక్కనే దివ్య దర్శనం శ్రీవారి మెట్టు కౌంటర్లకు దారి అని ఉంది కదా, ఇక్కడ నుంచి అయితే మనకు శ్రీవారి మెట్టు టికెట్ అయితే ఇస్తారు. లాక్ చేస్తుంది ఆల్రెడీ, టికెట్స్ అన్నీ కూడా ఇచ్చేస్తారు. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ అక్కడ క్రౌడ్ చాలా ఎక్కువ ఉండటంతో సో త్వరగా అయితే టికెట్స్ ఇష్యూ చేయడం జరిగింది. అదే చెప్తున్నా, టైం అనేది అన్ప్రెడిక్టబుల్, పైన డిపెండ్స్ అపాన్ ద క్రౌడ్ని సిచ్యువేషన్ని బట్టి టికెట్స్ అనేది ముందుగా ఇవ్వాలా లేదా అనేది ఆలోచిస్తారనమాట. ఇది కేవలం 2200 లేదా 2500 మధ్యలో మాత్రమే ఇస్తారు. ఇది కూడా పైన క్రౌడ్ని బేస్ చేసుకుని ఇవ్వడం జరుగుతుంది. సో ఈ టికెట్ తీసుకుంటే మీరు అలిపిరి మెట్ల మార్గంలో వెళ్ళే వాళ్ళకి ఏం చెక్కింగ్ ఏమంతా ఏమి ఉండదు. కానీ శ్రీవారి మెట్టు నుంచి నడిచి వెళ్తుంటారు కదా, వాళ్ళు మాత్రం పక్కా 1200వ మెట్టు దగ్గర మాత్రం స్కానింగ్ చేయించుకొని వెళ్ళాలి. స్కానింగ్ చేయించుకోకుండా వెళ్తే అక్కడ మామూలుగా నడకదారిలో వచ్చేటువంటి దివ్య దర్శనం టోకన్లు కలిగిన భక్తుల్ని ఆ క్యూ లైన్లో ఉంటుంది కదా, సో అక్కడ మీరు స్కానింగ్ చేసుకున్నారా లేదా అనేది చూస్తారు. ఒకవేళ కనుక మీరు స్కానింగ్ చేసుకోలేదంటే మాత్రం మిమ్మల్ని నార్మల్ పిల్గ్రిమ్స్తో పాటు అలో చేసే అవకాశం అయితే ఉంది. సో పక్కా 1200 మెట్టు దగ్గర స్కానింగ్ చేయించుకోండి, ఇది మాత్రం మిస్ అవ్వద్దు. లైన్లన్నీ టికెట్స్ అన్నీ ఇష్యూ చేసేసి గేట్కి అయితే లాక్ వేసేసారు, ఖాళీగా ఉంది. ఇది ఫస్ట్ ప్రయారిటీ కింద బేస్ చేసుకుని ఉంటుంది, అంటే ఎవరు ముందుగా వస్తే వాళ్ళకి. ఈ క్యూ లైన్ పక్కనే ఆర్టీసీ బస్ అయితే ఉంటుంది, దీన్ని అలిపిరి బస్ స్టాండ్ అని పిలుస్తారు. ఇక్కడ నుంచి మీరు టికెట్లు అవి తీసుకొని డైరెక్ట్గా కొండకి వెళ్ళిపోవచ్చు. 8 టికెట్స్ ఎస్ఎస్టీ టికెట్స్ స్లాటెడ్ సర్వదర్శనం టికెట్స్ తీసుకునే వాళ్ళు మాత్రమే బస్సులో వెళ్ళాలనుకుంటే పైకి వెళ్ళిపోవచ్చు. నడిచి వెళ్ళాలనుకుంటే అక్కడ అలిపిరి పాదాల దగ్గర నుంచి అయితే నడకదారి మెట్లదారి మొదలవుతుంది, అక్కడికి కూడా వెళ్ళి చూపిస్తాను. ఇది బస్ స్టాండ్. ఇక్కడ నుంచి మీకు ఏసీ బస్సులు ఉంటాయి, నార్మల్ బస్సులు కూడా అవైలబుల్ అయితే ఉంటాయి. నార్మల్ బస్సు తిరుపతి టు తిరుమల వచ్చేసి అడల్ట్కి 90 రూపీస్, చిల్డ్రన్కి అయితే 50 రూపీస్, సీనియర్ సిటిజన్కి అయితే 70 రూపీస్. సో 3 రోజులు కాల పరిమితి ఉంటుంది. మీరు అప్ అండ్ డౌన్ టికెట్ కనుక నార్మల్ బస్సులో తీసుకుంటే 90 + 90 180 రూపీస్ అవుతుంది కదా. సో 160 రూపీస్కే మీకు అప్ అండ్ డౌన్ టికెట్ అయితే ఇస్తారు. దానికి 3 రోజులు టైం అయితే ఉంటుంది. అదే ఏసీ బస్ అనుకోండి, ఏసీ బస్ వచ్చేసి 110 రూపీస్ ఉన్నట్లుంది ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో అప్ అండ్ డౌన్ టికెట్ కనుక మీరు తీసుకుంటే 110 220 అవుతుంది కదా. సో 20 రూపీస్ లెస్ చేసి 200 రూపీస్కి మీకు అప్ అండ్ డౌన్ టికెట్ అయితే ఇస్తారు. అండ్ అది కూడా మీకు 3 days వ్యాలిడిటీ ఉంటుంది, 72 hours. అది కృష్ణం శ్రీవారి మెట్టు ఇక్కడ ఇది. సో నెక్స్ట్ అలిపిరి మెట్ల మార్గం నుంచి నడిచి వెళ్ళాలనుకున్న భక్తులు, వాళ్ళతో పాటు లగేజ్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా చాలామంది వాళ్ళతో పాటు మోసుకొని పైకి వెళ్తూ ఉంటారు. అట్లాంటిది లేకుండా అలిపిరి మెట్ల మార్గం పక్కనే ఉన్నటువంటి కాంప్లెక్స్లో మన లగేజ్ని అయితే డిపాజిట్ చేయొచ్చు. ఈ లగేజ్ డిపాజిట్ చేస్తే టీటీడీ అనేది లగేజ్ని పైకి తీసుకొస్తుంది. సో మన స్కానింగ్ చేయించుకొని స్లిప్ అయితే తీసుకోవాలి. అది కూడా నేను మీకు క్లియర్ కట్గా చూపిస్తాను. లాస్ట్ వెరీ ఇంపార్టెంట్, అది పైకి వెళ్ళిన తర్వాత మన లగేజ్ని ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలి అంటే పైకి రీచ్ అయిన తర్వాత టోల్గేట్ పక్కనే లగేజ్ రికవరీ సెంటర్ ఉంటుంది. మెయిన్ పైకి రీచ్ అయిన టోల్గేట్ పక్కనే ఉంటుంది.
సో అక్కడ మన స్లిప్ చూపిస్తే మన లగేజ్ అనేది మళ్ళీ మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్ళిపోదాం. అలిపిరి దగ్గర లగేజ్ ఎక్కడైతే మనం డిపాజిట్ చేయాలో పైకి వెళ్ళాలనుకునే వాళ్ళు ఖాళీ నడకన, సో ఆ సెంటర్ అయితే చూపిస్తాను. స్టే ట్యూన్. ఇక్కడ అలిపిరి కదా, అలిపిరి పక్క నుంచి మనకు అలిపిరి మెట్ల మార్గం అయితే స్టార్ట్ అవుతుంది. అక్కడ ఆర్చ్ కనిపిస్తుంది కదా, అక్కడ ఆ ఆర్చ్ వెనకాల ఒక బిల్డింగ్ ఉంది చూడండి. ఆ బిల్డింగ్ దగ్గర మనకు లగేజ్ డిపాజిట్ సెంటర్ అయితే ఉంటుంది. సో వెళ్దాం అక్కడికి. కనిపిస్తుంది కదా ఉచిత లగేజ్ సెంటర్, అక్కడైతే మనం లగేజ్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. సో డిపాజిట్ చేసే ముందు మన బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా జిప్స్కి లాక్స్ అయితే మనం వేయాల్సి ఉంటుంది. లాక్స్ కూడా మీకు ఈ షాప్లలో దొరుకుతాయి. ఈ పక్క నుంచి అయితే మనం వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఉంది చూడండి, తిరుమల నడకదారి వే టు ఫుట్పాత్. దీని లోపల నుంచి అయితే మనం నడకదారి మొదలు పెట్టాలి. చాలామందికి ఫెసిలిటీ ఉందని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ఎందుకంటే లగేజ్ చాలామంది మెసేజ్లు పెట్టుంటారు, అన్న లగేజ్ మనం పైకి తీసుకెళ్ళాలంటే ఎట్లా ఏంటనేది. సో వాళ్ళందరికీ యూజ్ అవుతుంది ఇది. నెక్స్ట్ టైం ఎవరికైనా సరే ఈ విషయం తెలియకుండా ఉంటే లగేజ్ని మీరు ఇక్కడ డిపాజిట్ చేసి మీరు లగేజ్ మోసుకొని వెళ్ళే ఇబ్బంది లేకుండా మీరు మాత్రం ఫ్రీగా నడుచుకొని పైకి వెళ్ళచ్చు. సో అది అలిపిరి మెట్ల మార్గంలో వెళ్ళేటువంటి భక్తులు ఎటువంటి స్కానింగ్ ఏది చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఎస్ఎస్టీ టోకెన్స్కి సంబంధించి ఓన్లీ శ్రీవారి మెట్టు మార్గం నుంచి వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళు మాత్రమే 12 మెట్టు దగ్గర ఆ దివ్య దర్శనం టోకెన్ అనేది సపరేట్, ఎస్ఎస్టీ సపరేట్, రెండు సపరేట్. సో అది స్కానింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనము తిరుపతిలో ఎస్ఎస్టీ స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్స్ ఇచ్చేటువంటి రెండో ప్రదేశానికి వెళ్ళాం. రెండో ప్రదేశం అనేది ఆపోజిట్ బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది. దాని పేరు వచ్చేసి శ్రీనివాసం. చాలామంది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. అక్కడికి వెళ్ళి ప్రొసీజర్ ఏంటనేది క్లియర్ కట్గా చెప్తాను. సో వెళ్ళి అక్కడ సిచ్యువేషన్ ఏంటనేది చూద్దాం, తర్వాత మిగతా విషయాలు అనేది మాట్లాడదాం. సో వెళ్తున్నాం మనం శ్రీనివాసం దగ్గరికి. శ్రీనివాసం ఇక్కడ నుంచి 4 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది అప్రాక్సిమేట్గా. ఇది వచ్చేసి కపిల తీర్థం అలిపిరి రోడ్. మనం ఇప్పుడు అలిపిరి నుంచి కపిల తీర్థం వెళ్ళే రోడ్లో వెళ్తున్నాం. ఎందుకంటే మనం గరుడ వారధి పైన అయితే వెళ్తున్నాం. సర్వదర్శనం టోకన్స్ ఇచ్చేటువంటి సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ వచ్చేసి శ్రీనివాసం యాత్రికుల వసతి సముదాయం అని ఉంది కదా, ఆపోజిట్లో బస్ స్టాప్ ఉంటుంది. సో బస్ స్టాప్ ఆపోజిట్లోనే ఈ బిల్డింగ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళది శ్రీనివాసం. ఇక్కడికి వెళ్తే లోపల మనకి ఎస్ఎస్టీ టోకెన్స్ అయితే ఇస్తారు, చూపిస్తాను ఎక్కడ ఇస్తారు అనేది. చాలామంది కొండకి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్లాలో తెలియక చాలా వస్తువులు అయితే తీసుకెళ్తుంటారు. సో ఈ లిస్ట్లో ఉన్నవన్నీ కూడా ప్రోహిబిటెడ్, ఇవన్నీ తీసుకెళ్ళకూడదు. తీసుకెళ్తే మాత్రం చాలా సివియర్ ఇష్యూస్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇది క్యూ లైన్ అయితే ఖాళీగా ఉంది ప్రస్తుతానికి. మొత్తం టికెట్స్ అన్నీ కూడా ఇచ్చేసారు, అయిపోయాయంట. సో ఇందాకే జస్ట్ కంప్లీట్ అయ్యి క్లోజ్ చేశారు. బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రీ ఉంటుంది, అది చూపిస్తాను. చాలామందికి తెలియని విషయం ఏంటంటే శ్రీనివాసంలో ఇక్కడికి వచ్చి రూమ్స్ బుక్ చేసుకోవచ్చు అనుకుంటారు, కానీ ఇక్కడ రూమ్స్ అనేది ఆఫ్లైన్ రూమ్స్ లేవు. ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే బుక్ చేసుకున్న వాళ్ళకి అకామిడేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. శ్రీనివాసం వచ్చేసి ఓన్లీ ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకునే వాళ్ళకి మాత్రమే అకామిడేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఫ్లోర్లో లాకర్స్ ఉంటాయి, ఇక్కడ ఆ ఫ్లోర్లో లాకర్స్ ఉంటాయి. లాకర్స్ మాత్రం మీరు ఫామ్ ఫిలప్ చేసి ఆధార్ సబ్మిట్ చేసి మీరు లాకర్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఎవరైనా సరే తిరుమలకి వెళ్ళాలనుకుంటే ఇక్కడ నుంచి కూడా మీకు నేరుగా డైరెక్ట్గా బస్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఈ బిల్డింగ్ పక్క నుంచే ఎంట్రీ అయితే ఉంటుంది. అక్కడ క్యూ లైన్ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి ఎంట్రీ అయ్యి ఇక్కడ ఈ కాంప్లెక్స్లో నుంచి లోపలికి వెళ్ళి మనమైతే ఎస్ఎస్టీ టోకెన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ దివ్య దర్శనం టోకెన్ అయితే ఇవ్వరు. దివ్య దర్శనం ఇచ్చేది ఓన్లీ ఆ పర్టికులర్ ప్లేస్ ఏదైతే ఉంది కదా భూదేవి కాంప్లెక్స్, అక్కడ మాత్రమే ఇస్తారు. సో ఇక్కడైతే ఇవ్వరు అనమాట. ప్లీజ్ బీ నోటెడ్. రేపు వచ్చేసి ఆన్లైన్లో టికెట్స్ కూడా రిలీజ్ అవుతున్నాయి 18th. ఇవాళ వచ్చేసి 17th డేట్, 17th March 2026. రేపు వచ్చేసి ఆన్లైన్లో టీటీడీ అఫీషియల్గా కొన్ని టికెట్స్ని అయితే రిలీజ్ అయిపోతుంది. అవి ఏంటనేది చెప్తాను, ప్లీజ్ బీ నోటెడ్. సో జూన్ నెలకి సంబంధించి 2026 జూన్కి సంబంధించి సో ఏ టికెట్స్ అనేది ఆన్లైన్లో రిలీజ్ అయిపోతుందో చెప్తాను. ఎలక్ట్రానిక్ డిప్ సుప్రభాతం కానీ తోమాల సేవ అర్చన అట్లాంటివి ఉంటాయి కదా, సో అవి వచ్చేసి 18th March 2026 మార్నింగ్ 10 AM నుంచి 20th March 2026 మార్నింగ్ 10 AM వరకు. 18th, 19th, 20 3 రోజులైతే ఎలక్ట్రానిక్ డిప్ అవైలబుల్గా ఉంటుంది టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లో. యాన్యువల్ ఆర్ పీరియాడికల్ సేవ ఇది వచ్చేసి జ్యేష్ఠాభిషేకం అని పిలుస్తారు. జ్యేష్ఠాభిషేకం వచ్చేసి 21st సేమ్ డేనే 21st మధ్యాహ్నం 3 PMకి అయితే ఆన్లైన్లో రిలీజ్ అవబోతున్నాయి టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లో. వర్చువల్ అర్జిత సేవాస్ కొన్ని ఉంటాయి కదా, వర్చువల్ అర్జిత సేవ అంటే మనం ఆన్లైన్లో పార్టిసిపేట్ అవ్వాల్సినవి. ఆన్లైన్లో పార్టిసిపేట్ అయ్యి గోత్రనామాలు నమోదు చేసుకున్న తర్వాత టీటీడీ మనకు ఒక డేట్ అయితే ఇస్తుంది దర్శనానికి. ఆ డేట్ అప్పుడు మన దర్శనానికి అయితే రావాల్సి ఉంటుంది. చాలామంది వర్చువల్ సేవ
చాలామంది ఏంటంటే వర్చువల్ సేవ జరిగినప్పుడే మనకు దర్శనం అయితే ఉంటుంది అనుకుంటారు, కాదు అది. సో వర్చువల్ ఆర్జిత సేవలకు సంబంధించి కళ్యాణోత్సవం కానీ, ఊంజల్ సేవ కానీ, ఆర్జిత బ్రహ్మోత్సవం కానీ, అలాగే సహస్ర దీపాలంకరణ సేవ కానీ, మోస్ట్ ఇంపార్టెంట్ అంగ ప్రదక్షిణం ఫ్రీ టికెట్స్. ఇవి వచ్చేసి ఫ్రీ టికెట్, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇది వచ్చేసి మనకు 23rd మార్చ్ 23rd 2026 మార్నింగ్ 10 AM అయితే ఆన్లైన్లో రిలీజ్ చేయబోతున్నారు. ఇవి కూడా లిమిటెడ్ అయితే ఉంటాయి, జస్ట్ అరౌండ్ 800 ఎంతో సంథింగ్. సో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్, చాలామంది అడిగిన క్వశ్చన్, శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్కి సంబంధించినటువంటి 10,500 రూపీస్ టికెట్ ఉంటుంది కదా, ఇది ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది. 23rd మార్చ్ అంటే ఈ నెల 23వ తారీఖు ఉదయం 11 గంటలకైతే ఆన్లైన్లో రిలీజ్ అవబోతున్నాయి. సో ఈ టికెట్ ఎలా పనిచేస్తుంది అంటే 10,000 రూపీస్ డొనేషను, 500 రూపీస్ విఐపి టికెట్, మొత్తం కలిపి 10,500 రూపీస్ శ్రీవాణి ట్రస్ట్ అది. సో గుర్తుపెట్టుకోండి, 23rd మార్చ్ అంటే ఈ నెల 23వ తారీఖు మార్నింగ్ 11 గంటలకి. నెక్స్ట్ సీనియర్ సిటిజన్స్ అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ దర్శనం వచ్చేసి ఇది పేయబుల్ 300 రూపీస్ ఆన్లైన్. 23rd మార్చ్ ఈ నెల 23వ తారీఖు మధ్యాహ్నం 3 PMకి అయితే టికెట్స్ అయితే ఆన్లైన్లో రిలీజ్ అవబోతున్నాయి. స్పెషల్ ఎంట్రీ దర్శనం 300 రూపీస్ది ఈ నెల 24వ తేదీ మార్నింగ్ వచ్చేసి 10 గంటలకు అరౌండ్ రిలీజ్ అవబోతున్నాయి టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లో. నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ అకామిడేషన్, తిరుమల తిరుపతికి అకామిడేషన్స్కి సంబంధించి ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకైతే టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ అవబోతున్నాయి. సో బీ రెడీ ఫర్ దట్. SSD సర్వదర్శనం టోకన్స్ ఇచ్చేటువంటి ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ విష్ణు నివాసం. సో ఇది వచ్చేసి రైల్వే స్టేషన్ పక్కన ఉంటుంది. ఇప్పుడు అక్కడికి వెళ్దాం. దీనికంతా జస్ట్ 1 కిలోమీటరే. సో విష్ణు నివాసంకి శ్రీనివాసంకి మధ్యలో 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది, మధ్యలో బస్ స్టాప్ ఉంటుంది. సో అది ఫస్ట్ ఎందుకు చూపించారంటే అది ఫస్ట్ ప్రయారిటీ కింద చూపించాను. ఎందుకు అక్కడ వచ్చేసి శ్రీవారి మెట్టుకు సంబంధించి కాలినడకన దివ్య దర్శనం టోకన్స్ అలాగే SSD టోకన్స్ 2 అవైలబుల్ ఉన్నాయి కాబట్టి అది ఫస్ట్ ప్రయారిటీ కింద చూపించాను. సో నెక్స్ట్ అయితే అక్కడికి వెళ్ళిపోదాం. విష్ణు నివాసంకి వచ్చేసాం మనము మెయిన్ ఇంపార్టెంట్ ప్లేస్ దగ్గరికి. ఇది వచ్చేసి రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది. ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంది కదా, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పక్కన దాటితే ప్లాట్ఫామ్స్ అంతా రైల్వే స్టేషను. ఇది వచ్చేసి విష్ణు నివాసం. విష్ణు నివాసంలో కూడా క్రౌడ్ కనుక ఎక్కువ ఉంటే మార్నింగ్ నుంచి ఇవ్వడం అయితే స్టార్ట్ చేస్తారు. కనుక క్రౌడ్ కనుక తక్కువ ఉంటే ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం 12 PM అరౌండ్ 1 PM నుంచి అయితే ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. లోపలికి అయితే వెళ్దాం ఇప్పుడు. ఇది విష్ణు నివాసము. విష్ణు నివాసంలో ఇలా వెళ్ళాలి క్యూ లైన్లో. సో ఇటు సైడ్ కనిపిస్తుంది కదా, ఈ క్యూ లైన్లో వెళ్ళాలి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే క్లోజ్ చేస్తుంది. బిలో 12 ఇయర్స్ పిల్లలకి ఎటువంటి టికెట్స్ ఏం అవసరం లేదు. ఎవరైనా సరే 1 year కనుక పిల్లలు ఉంటే కనుక 1 year లోపు, బిలో 1 year ఉంటే సో వాళ్ళ పేరెంట్స్తో పాటు, నేను మొన్న లాస్ట్ రీల్లో చెప్పాను, వాళ్ళ పేరెంట్స్తో పాటు సుపదం కాంప్లెక్స్లో నుంచి దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. బర్త్ సర్టిఫికేట్ కానీ లేదా హాస్పిటల్ డిశ్చార్జ్ ఇది ఉంటుంది కదా సర్టిఫికేట్, అది పేరెంట్స్ యొక్క ఆధార్స్ 2 తీసుకొని సుపదం పక్క నుంచి వెళ్ళిపోవాలి. ఫ్రీగా అయితే దర్శనం అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది అక్కడ రైల్వే స్టేషన్ ఉంటుంది. రైల్వే స్టేషన్ పక్కనే ఇది, జస్ట్ 100 meters అంతే. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారని ఇంత ఎండలో మధ్యాహ్నం 1 గంట టైంలో అయితే ఈ వీడియో అయితే చేయడం జరిగింది. సో అది ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అది ఆల్మోస్ట్ నేను అన్ని డీటెయిల్స్ ప్రొవైడ్ చేశానని అనుకుంటున్నాను. ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు చూసిన తర్వాత ఇంకో 4 షేర్ చేస్తే పాపం వాళ్ళకు కూడా తెలుస్తుంది. నెక్స్ట్ టైం ఇటువంటి మహాక్షేత్రాలకు వచ్చినప్పుడు, ఇట్లాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు తెలియక ఇబ్బంది పడే వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతుంది. సో అది మరొక మంచి వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్.